అంటాడు, నీకు అద్భుతమైన దశ నడుస్తుందయ్యా, నీది హంసయోగమయ్యా, నీది అద్భుతంగా ఇలా ఉందబ్బా, సూపర్ ఉంది అని అంటారు. తీరా చూస్తే అంటే ఏదైతే యోగం అని చెప్తారో అది మనకు వర్కౌట్ అవ్వదు. అనుకుంటాం నీకు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. కానీ ఆ సంవత్సరంలో చెక్ చేసుకుంటూ ఉండకపోవచ్చు కూడా. కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. ఎక్కడ తేడా వస్తుంది? ఓకే, మీరు అడిగిన పాయింట్ మంచి పాయింటే. మీకు పలానా దశ వచ్చింది, నిజంగా జ్యోతిష్యాన్ని పరిశీలన చేస్తే దశ వచ్చే ఉంటుంది. ఎందుకంటే అది చార్ట్ వేయగానే కనిపిస్తుంది. హంసయోగమా, భద్రయోగమా, పరమత యోగమా, గజకేసర రాజయోగమా, మాలవీయ యోగమా, ఇట్లా కొన్ని యోగాలు ఉంటాయి. ఈ యోగాలను బట్టి మీకు నడుస్తున్న దశలను బట్టి ఈ యోగం వచ్చిందని చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు పుట్టిన టైంకి, మీరు పుట్టిన లగ్నానికి హంసయోగమే ఏర్పడింది అనుకోండి. సపోజ్ ఈ హంసయోగం యోగిస్తుందా లేదా? మీకు చాలా బాగా యోగిస్తుంది, మీకు అద్భుతమైన మహర్దశ నడుస్తుంది, కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు. కానీ దీన్ని లోతుగా పరిశీలన చేయాలి. ఎంతవరకు మనకు ఈ గ్రహం సపోర్ట్ చేస్తుంది మన జాతకానికి, ఎన్ని డిగ్రీస్లో ఈ గ్రహం ఉంది, ఓకే, ఏ అవస్థల్లో ఈ గ్రహం ఉంది. ప్రతి మనిషికి ఉంటాయి. బాల్యావస్థ ఉంటుంది, కుమారావస్థ ఉంటుంది, యవ్వనావస్థ ఉంటుంది, వృద్ధావస్థ ఉంటుంది, మృతావస్థ అని ఒక అవస్థలు ఉంటాయి. కాబట్టి మీరు చార్ట్ పరిశీలన చేస్తే ఫలానా గురుగ్రహం ఇది బాల్యావస్థలో ఉంది, ఇది డీటెయిల్స్ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, చార్ట్ వేసి మీకు కావాలంటే చూపిస్తాను. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఈ లగ్నానికి ఈ అవస్థల్లో ఉంటుంది. బాల్యావస్థలో ఉంటుంది, తదుపరి కుమారావస్థలో ఉంటుంది, తదుపరి యవ్వనావస్థలో ఉంటుంది, తదుపరి వృద్ధావస్థలో ఉంటుంది, మృతావస్థలో ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన అంశయోగం సపోజ్ మృతావస్థలో ఉంది గ్రహం, గురుగ్రహం, మీకు ఏ విధంగా యోగిస్తుందండి? మృతావస్థలో ఉన్నప్పుడు అది యోగించదు. అదే యవ్వనావస్థలో ఉందనుకోండి, యవ్వనావస్థలో ఉంటే యోగిస్తుంది. కాబట్టి మీరు ఊరికే అంశయోగం వచ్చేసింది, మాకు మహర్దశ మంచి మహర్దశ నడుస్తుంది, కలిసి వచ్చేస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. లోతుగా వెళ్ళి ఎవరు చెప్పకపోవటం కాదు, ప్రతి జ్యోతిష్యులు చూస్తారు, సబ్జెక్టులో అంతర్లీనంగా ఇది భాగమే ఉంటుంది మనం. ఓకే, కాబట్టి ఇది చెప్పగలిగే వాళ్ళు దాన్ని కూడా చూసి అధ్యయనం చేసి చెప్తారు. తరువాత ఇంకోటి ఏంటంటే, ఆ అవస్థలు రావటమే కాకుండా మీకు ఈ అంశయోగంలో కలిగిన గురుగ్రహం ఏ నక్షత్రాన్ని పట్టి ఉన్నాడు, ధనాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా, వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా, ఇలాంటి నక్షత్రాలను కూడా చూసి పరిశీలన చేసి లోతుగా అధ్యయనం చేసి మీకు రిజల్ట్ ఇవ్వాలి. మనకి మన జాతకంలో దశలు నడుస్తుంటాయి, మహర్దశలు ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఏ దశ నడిచినప్పుడు ఏ దేవత ఆరాధన చేయాలని ఉంటుందా, లేదంటే మన కులదైవాన్ని ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే సరిపోతుందా? ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. ఓకే, ఇది ప్రథమం. ఫస్ట్ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆరాధన నిత్యం చేయాలి. కానీ ఎందుకు ఒక లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహస్థితులు దశల వారీగా మనం ఎందుకు మిగతా దేవుళ్ళని మనం పూజించాలనేది పాయింట్. అంతే కదా కదా. కాబట్టి ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడు అనుకోండి, మీకు సపోజ్ లగ్నంలో, మీరు ఒక లగ్నంలో పుట్టారు, ఈ లగ్నానికి కుజుడు ఫలానా భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జాతకంలో. యాక్సిడెంట్స్ ఉంటాయి మీ జాతకంలో, విడాకులు ఉంటాయి మీ జాతకంలో. కాబట్టి ఈ లగ్నాన్ని కలిగి ఆ గ్రహం అలా ఉంది కాబట్టి ఇవి సూచిస్తున్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మీకు ఈ దశ నడుస్తుంది, మీకు ఇప్పుడు కుజమహర్దశ రాబోతుంది, కాబట్టి ఇది విశేషంగా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు ఆ కుజుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటున్నాయో ఈ ఫలితాలు లేకుండా మీకు శుభం కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం పర్టికులర్గా ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే అలా ప్రత్యేకమైన పూజలు మనం చేయించుకోవాలి. బాబు ఓకే ఓకే ఓకే, సూపర్ గురుగారు. ఇక ఒక కఠినమైన ప్రశ్న గురుగారు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకంటే లక్ష్మీదేవి ఉంది,
ట్రంప్కి లేదుగా, ట్రంప్కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఓకే. ఎలాన్ మస్క్కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఆ. కానీ ప్రపంచ కుబేర్లంతా అమెరికాలోనే ఉన్నారు. అవునా? మంచి ప్రశ్న. మన లక్ష్మీదేవి మన దగ్గరే ఉంది. రోజు మమ్మీ మమ్మీ అని మేము అసలు అది గంధాలు అరగదీస్తాము, లేదంటే దీపాలతో ఆమెకు మసకబారిలాగా ఆ. గట్టిగా అరుస్తుంటాం, మమ్మీ మమ్మల్ని అనుగ్రహించు అని. కానీ అనుగ్రహించదే తల్లి. వాళ్ళని ఎందుకు, ఎవరు అనుగ్రహిస్తున్నారు? వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది, మనకెందుకు జరగట్లేదు? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఎంత అవునండి. సందేహం అంటే అంతే కదా. మనం మనం ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉన్నాం, భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మిగతా దేశస్తుల వాళ్ళందరూ తెలియదు కదా. కాబట్టి ఇంతటి ధనం, ఇంతటి కుబేరులు అవ్వటం ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య, ప్రశ్న ఇదంతా. అయితే ఒకటే చెప్తాను, దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, గురుజీ. మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే, మనిషి ప్రతి ఒక్కడు కూడా కర్మానుసారంగా జన్మ తీసుకుంటున్నాడు. అవును. పూర్వజన్మ కర్మల పరిష్కారమే ఈ జన్మ. ఓకే. మీరు ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేశారు. ఓకే. ఎంతో పూజలు చేశారు, ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో నోములు నోచారు. కాబట్టి ఈ పుణ్య ఫలం అంతా కూడా ఏం చేస్తుందంటే, నువ్వు దేన్ని ఆశించి చేస్తున్నావు? నాకు డబ్బే కావాలని చేస్తున్నావా? నాకు సుఖమే కావాలని చేస్తున్నావా? నాకు ఫలానా కావాలని ఒకదాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. అసలు మనిషి వచ్చింది ఈ భూమి మీదకి వచ్చిన అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందటం, జన్మ లేకుండా చేసుకోవటం, జన్మరాహిత్యం కోసం తన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని జన్మరాహిత్యం కోసం పాటుపడాలి. ఇవి వదిలేసి ఈ పూజ చేస్తే అదొసద్ది, ఆ పూజ చేస్తే ఇదొసద్దని ప్రతి ఒక్కరూ ఆ మాయలో పడిపోయి అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు విపరీతంగా చేసేస్తారు. కాబట్టి ఏదైనా సరే మీరు ఆహారం తిన్నారనుకోండి, పొట్ట నిండుతుందా లేదా? కాబట్టి ఏ పూజలు చేసినా పుణ్యం వస్తుంది ఫస్ట్. ఈ పుణ్యం కరిగిపోవాలి కదా. ఈ పుణ్యాన్ని వాడు ఏం చేసుకోలేడు, ఈ జన్మలకి వర్తించదు ఆ పుణ్యం. కాబట్టి కొంతమేర మాత్రమే ఈ పుణ్యం వర్తిస్తుంది. కాబట్టి చేసుకున్న పుణ్యం అంతా క్షయమైపోవాలంటే ఆ పుణ్యం కాస్త వాడి కోరికలను బట్టి, వాడి వాసనా బలాన్ని బట్టి నెక్స్ట్ జన్మ ఎక్కడ ఇవ్వాలనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఓకే, వీడు కేవలం డబ్బే కావాలన్నాడు, వీడు కేవలం ఈ వ్యసనాలను మాత్రమే అనుభవించాలని అన్నాడు. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని వీడికి ఏ ప్రదేశంలో ఉంచితే ఇవన్నీ సౌలభ్యంగా ఉంటాయి. కాబట్టి అక్కడ వాడి కోరికను బట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్లో పుడుతున్నాడు, అరబ్ కంట్రీస్లో పుడుతున్నాడు. ఇలా మళ్ళా వాళ్ళ పుణ్యం అంతా క్షయం అయిపోయిన తర్వాత, వాడి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత అక్కడ ఆ జన్మలో చేసే తప్పు ఒప్పులను బట్టి మళ్ళా జన్మ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు. అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రతి మనిషి జన్మ తీసుకుంటూ ఉన్నాడు, మళ్ళా మరణానికి వెళుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు మోక్షాన్ని మరిచిపోయి కోరికల వెంబట పడటం చేత ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఇంతటి ధనాన్ని కలిగి ఉంటున్నారు.